నమస్తే వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారని నక్కా ఆనంద్ ఆగ్రహం హస్తినాపురం కార్పొరేటర్ పై దాడి చేసిన ఆరోపణలు ఖండించిన టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు ఆపాలని బీజేపీ నేతలకు హితవు శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి వర్షాకాలం పంట సాగుకు నీరు విడుదల సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందిస్తున్నారన్న ఎమ్మెల్యే ఆర్సీపురంలో పట్టణ ప్రగతిలో మొక్కలు నాటిన శాసన మండలి ప్రోటెం చైర్మన్ ప్రకృతిని పరిరక్షించాలన్న వి భూపాల్ రెడ్డి నెల్లూరు జిల్లా గూడూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణ జల వివాదంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వ్యంగ్యాస్త్రాలు సందర్శించారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం చూస్తుంటే నవ్వొస్తుందని ఆయన అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఇద్దరు సీఎంలు రైతులంటే అమాయకులని అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుగా సెటైర్లు వేశారు. ఇద్దరే సీఎంల డ్రామాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ విద్యుత్ కోసం నీళ్లు వాడుకొని సముద్రం పాలు చేస్తున్నారని ఆయన ఆభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల కృష్ణా డెల్టాకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు జగన్ కారణంగా మరోమారు అన్యాయం జరిగిందని ఆనంద్ బాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. రైతులకు న్యాయం చేయాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో కూడా వీళ్ళు ఆన్సర్ పడేశారు. ఎంపీ అడిగినటువంటి క్వశ్చన్ అవర్లో ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా 71% తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయిందని చెప్పి ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాలు ఎంత శాతం కట్టారు చెప్పమంటున్నాను. కనీసం 2% కూడా కట్టలేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ రోజు కూడా 20,000 క్యూసెక్కులు పులిచెంతలో వీళ్ళు విద్యుత్తుకి వాడుకున్నాక మిగిలిపోయిన వాటినంతా కూడా సముద్రంలో పోతా ఉంది. ఈ డెల్టాకి జరుగుతున్నటువంటి అన్యాయానికి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. చెప్పాలండి, దీనికి సమాధానం ఏం చెప్తారు? వీళ్ళు ఏం జరుగుతూ ఉంది? పులిచింతల దగ్గర డ్రామా ఏంది? వీళ్ళ నాటకాలు ఏంటి? నాటకాలు కట్టి పెట్టండి, జనం చూస్తూ ఉన్నారు. నువ్వేమో లేఖలు రాస్తాం. లేఖలు రాయటం ఏంటి? ప్రధానమంత్రి లేఖలు రాసేదేంటి? సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖలు రాసేదేంటి? వెళ్ళి మాట్లాడినప్పుడు నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి అసలుకి ఆయన రెడ్ తివాచి వేసి వాళ్ళు నాటకమే కదా ఇది నాటకం ఆడుతూ ఉన్నారు వీళ్ళు. కూర్చొని మాట్లాడి చేయండి. అంతేగాని డ్రామాలకు ఖర్చు పెట్టండి. ప్రజల్ని అమాయకులు కాదు, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఇవాళ మీరు ఏం చేసినా చెల్లుతుందని చెప్పి ఈ రోజున ఈ విధంగా అన్ని వర్గాలకు ద్రోహం చేస్తున్నట్టే రైతాంగానికి తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, మన నియోజకవర్గంలో చూస్తున్నాం, అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కానీ ఇవాళ జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ నిన్నటిదాకా ఏం చేశారు? 2,600 పోయిన సంవత్సరం ఉంటే అసలు ఎవరు ఇచ్చేది? ఎంఎస్పీ అనౌన్స్ చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చి 18,000 అన్నారు. ఎంత కొనుగోలు చేశారంటే 22% కొనుగోలు చేశారండి. ఈ విధంగా అన్ని రకాలుగా రైతాంగానికి నష్టం చేసే చర్యలు చేపడతా ఉన్నారు. డెల్టాకి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక పోలవరాన్ని చంపేశారు. పోలవరం పూర్తి చేసే పరిస్థితులు కనపట్లేదు. పోలవరం నిర్వాసితులు ఏమవుతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం దిక్కుతోటని స్థితిలో అడవుల్లో పారిపోతా ఉన్నారు. వీళ్ళన్నీ మునిగిపోతా ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్ చేసే దిశగా పోలవరం నిర్వాసితులు పరిహారం ఇవ్వటం కానీ, కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావటం కానీ ఏమీ లేవు. మొత్తం కూడా వీళ్ళ స్వార్థానికి వీళ్ళ అధికారాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేశారు. అదేవిధంగా కేసీఆర్ని తాకట్టు పెట్టాడు. పోలవరం హైట్ తగ్గించేశారు. పోలవరం అనేది ఈ దశాబ్దానికో లేకపోతే ఈ శతాబ్దానికో సంబంధించి కాదు.
హస్తినాపురం బీజేపీ కార్పొరేటర్పై ఎలాంటి దాడి జరగలేదని అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు కావాలని అక్కడ గొడవలు సృష్టించారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సుధీర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు బీజేపీ నాయకులు ఒడిగట్టారని మండిపడ్డారు. కార్పొరేటర్ గెలిచి ఇన్ని నెలలవుతున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడు ఆసక్తి చూపలేదని అన్నారు. రాజకీయ పబ్బం కోసం దాడి జరిగిందని కార్పొరేటర్ నాటకమాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. నేను హస్తినాపురం డివిజన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ని. నా పేరు గోపి మధు, దేవినగర్ కాలనీ దళితవాడ ప్రెసిడెంట్ని. లోకల్లో గత 15-20 సంవత్సరాల నుంచి నీళ్లకు ఇబ్బంది పాలై నానా అవస్థ పడుతూ ఆ మూలకొక పాయింట్ ఒక గతంలో అన్న పెట్టించింది కాబట్టి అది టైం టేబుల్గా 350 కుటుంబాలకు సరిపోవడం లేని కారణంలో ఎన్నోసార్లు వాటర్ లైన్ వలిగిపోవడంతో ఇబ్బంది జరగడం ఇవన్నీ అయినాక కూడా అన్నతో రోజు తిరిగి ఇన్నేళ్ల చరిత్రలో మళ్ళీ మాకు ఒక కొత్త ఊర్లో కొత్త రూపం వచ్చినట్ల ఈ పాత ఊరుకు కొత్త నీళ్లు వచ్చినట్ల మాకు కూడా పండుగ వాతావరణంలో అయింది. మా సంతోషంతో జెండకోటానికి వచ్చి పిచ్చిగా చేయడం తప్పు మాటలు సుధీర్ రెడ్డి గారి మీద తప్పు ప్రచారం చేస్తే మేము ఎస్సీ ఖబర్దార్, మేము కూడా మీలాగా ఎస్టీ అని చెప్పి కాంప్లైంట్ పెట్టియడం మేడంతో చేపించడం, ఆమెకు పిచ్చి దారి పట్టిస్తే ఆమె వెనుకకున్న రథసారథులు ఎవరెవరులో ఖబర్దార్. నెక్స్ట్ టైం పిచ్చి శాతాలు చేస్తే నిన్ను అట్రాసిటీ కేసులో ఖచ్చితంగా పంపడం జరుగుతుంది. మా ఎస్సీ వాళ్ళ తరఫు నుంచి చెప్తున్నాం, ముట్టడి చేస్తాం, వాళ్ళ ఇంటికే ముట్టడి చేస్తాం. ఎవరెవరో పిచ్చి కథలు చేసి కొత్త కార్పొరేటర్ని మిస్గైడ్ చేస్తుర్రో వాళ్ళకు చెప్తున్నారు జాగ్రత్త. ఎవరైనా బాధ్యతరం, నువ్వు కూడా గెలిచిన కార్పొరేటర్ కాబట్టి నీకు కూడా గవర్నమెంట్ తరపు నుండి నీకు ఇచ్చే గౌరవాన్ని మేము ఇచ్చినాం. ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు అది ఇది అని మేము దుహనాడలేదు, నూపులాడలేదు, కొట్లాడలేదు, అవమానం చేయలేదు. ఈ విషయము ప్రతి తెలంగాణ రాష్ట్రంలో మేము అలాంటిది చేస్తే ఇప్పుడు అన్నట్టు పోలీసులు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి. మా దళిత బిడ్డ ఎవరైనా కానీ, మా కార్యకర్తలు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరన్నా అవమానం చేసినట్టుంటే దాన్ని తీసుకొని పోలీసు వాళ్ళు ఫోటో తీసుకొని దాని విధంగా చర్య తీసుకో. సూర్యాపేట జిల్లా శాలిగౌడారం ప్రాజెక్టు నుంచి వర్షాకాలం పంట సాగు కొరకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా లక్ష్మమ్మరాములు, జెడ్పీటీసీ ఎర్రరనీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సాగునీటి, త్రాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో బీరుబారిన భూములన్నీ పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్నాయని అన్నారు. నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంట సాగు కొరకు నీటిని విడుదల చేయడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పేరుతోని దీనికి సపరేట్ గా కొన్ని నిధులు కూడా అవసరమైతే గ్రామ పంచాయతీకి ఇప్పించి ఆ ఊర్లో కనీసం ఉన్నటువంటి ఒక మార్పు చూపించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మంచి కార్యక్రమాన్ని పల్లె ప్రగతి, అదేవిధంగా పట్టణాలలో పట్టణ ప్రగతి పేరుతో తీసుకున్నాం. గ్రీనరీ పెంచుకోవడం అనుకోండి, నీట్ గా పెట్టుకోవడం అనుకోండి,
కొద్ది మేరకు బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లను బాగు చేసుకోవడం అనుకోండి, కరెంటు వసతి, నీటి వసతి, సాగునీటి వసతి అన్నింటిని కూడా మెరుగుపరచుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఎక్కడైనా విజిట్కి పోయినప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఉమ్మడి జిల్లా మంత్రికి కూడా 2 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఈ పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి వాడుకోమని చెప్పి అవకాశం ఇవ్వటం. ప్రత్యేకంగా మన నల్గొండ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తానడంతో శాలిగౌరవ మండలంలో ఉన్నటువంటి 24 గ్రామ పంచాయతీలకు కూడా దాదాపు 4,80,00,000 రూపాయలు మనకు కూడా వచ్చినటువంటి సందర్భం. అట్లనే మన గ్రామానికి 20 లక్షలు వచ్చినాయి. ఇప్పుడే మీ ముందర చెప్పినాం. ఆ 20 లక్షలతో పాటు నేను ఒక 5 లక్షలు ఇస్తా, సర్పంచ్ గారు ఒక 5 లక్షలు పెట్టమన్నా, 30 లక్షలతో ఇమీడియట్ గా ఒక 10 లక్షలు ఎస్సీ కాయలు, ఇంకో 20 లక్షలు మిగతా బీసీ కాయలలో కూడా ఎక్కడ అత్యవసరమైనటువంటి అవసరం ఉందో అక్కడ సీసీ రోడ్లు వేసుకొని కంప్లీట్ చేసుకోండి. శ్మశాన వాటికి పోవాల్సినటువంటి కరెంటు కనెక్షన్ విషయంలో కానివ్వండి, ఇంకా డ్రైనేజెస్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నారు, వాటిని కూడా పరిశీలిద్దాం. స్కూల్ చైర్పర్సన్ గారు కూడా ఇంకా మిగిలిపోయిన దిక్కు ఏదో గోడ మిగిలింది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఒకసారి పరిశీలించమని ఏ గారిని ఇప్పటికే విజ్ఞప్తి చేసినాం. మీ దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ ని పూర్తి స్థాయిలో పరిష్కరించడం కోసం ప్రయత్నం కొనసాగుతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటివరకు వస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు పల్లెలు పట్టణాలను పరిశుభ్రంగా చేసుకుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రారెడ్డి నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆర్సీపురంలో స్వయంగా రోడ్లు శుభ్రం చేసి మొక్కలు నాటారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిశుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు, ఆదర్శ్ రెడ్డి, పార్టీ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ తర్వాత సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇంకో గంపలు నిమ్మను సార్ నాకు దేనికా జరగండి అన్న సార్. మీరు కొంచెం ఇది చూడండి సార్. నీళ్ళ తర్వాత సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి మోహన్ రావు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు 89 మంది మృతి చెందారని, అయితే ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మున్సిపల్ కార్మికులు దశాబ్దాల తరబడి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని పేరు పెడతా ఉన్నారు, స్వచ్ఛ భారత్ సైనికులని పేరు పెడతా ఉన్నారు. పేర్లు మాత్రం గొప్పగా ఉన్నాయి.
ఊరు మాత్రం దెబ్బలాగా ఉన్నట్టుగా కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవట్లేదు. వందల వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారికి కరోనా టైంలో సేవలు చేయడానికి సందాలు వచ్చాయి. ఆ సందాల నుంచి కార్మికుల జీవితాలు బాగు చేయడానికి కానీ ప్రజల ప్రాణాలు కాపాడటంలో కరోనాలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల జీవితాలను బాగు చేయడానికి ఒక్క నయా పైసా కూడా ప్రధానమంత్రి కేటాయించట్ల. ఈ కరోనా టైంలో కూడా కార్మికులు రోడ్ల మీద వీధుల్లో పనిచేస్తూ ఉంటే అటువంటి టైంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించేటువంటి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, పీపీఈ కిట్లు వంటివి కూడా ఇవ్వకుండా ప్రభుత్వాలు దగా చేస్తూ ఉన్నాయి, మోసం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ₹1,00,000 ఇచ్చినా పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ఎవరూ చేయరని చెప్పేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే కితాబులు ఇచ్చారు. కానీ ఈరోజు రాష్ట్రంలో 90 మంది మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో చనిపోయారు. ప్రధానమంత్రి చెప్పిన ₹50 లక్షల ఒక్క నయా పైస రాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయినటువంటి మున్సిపల్ కార్మికులకు 50 లక్షలు ఇప్పించడానికి సిద్ధం కాల. పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మేలు కోసం అంటూ ప్రారంభించినటువంటి ఆప్కాసు ఈరోజు కార్మికుల మెడకి ఉరితాళ్లాగా మారింది. 60 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళని 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ మున్సిపాలిటీల్లో మురికంతా శుభ్రం చేసి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి కార్మికుల్ని ఈరోజు వట్టి చేతులతో ఉద్యోగాల నుంచి గెంటేస్తూ ఉన్నారు. ఇదేనా ముఖ్యమంత్రి గారు మీరు మున్సిపల్ కార్మికుల మేలు కోసం చేసేదని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 10 నెలలుగా కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ అగ్రిగోల్డ్ సంస్థ మోసానికి బలై నష్టపోయిన ఖాతాదారులకు సొమ్ముని ఇప్పించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని విశాఖలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు, ఏజెంట్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని బాధితుడు రామదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే సీఎం జగన్ స్పందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. నా పేరు రామప్రసాద్ అండి, వైజాగ్. నేను 2007లో కంపెనీ అక్షయగోల్డ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యానండి. 2012లో కంపెనీ ఇష్యూ అయ్యి ఆ రోజు బోర్డు తిప్పడం జరిగిందండి. ఈరోజు సుమోటో కేసులో మా డైరెక్టర్లు కొంతమంది ఏజెంట్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకి ఈరోజు 9 సంవత్సరాలు అయినా ఒక్క పేమెంట్ కూడా జరగలేదండి. చాలామంది కస్టమర్లు ఈ కంపెనీ తీసిన తర్వాత చాలామంది కస్టమర్లు ఒత్తిడి వల్ల దగ్గర 450 మంది చనిపోవడం జరిగిందండి. అయితే ఈ 9 సంవత్సరాలు కూడా మనం చాలా ప్రభుత్వ అధికారులను మరియు ప్రజాప్రతినిధులను కలిసామండి. మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీలని, వార్డు ఇన్ఛార్జీలని ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిసామండి. కానీ మనకు ఎటువంటి న్యాయం జరగలేదండి. 2013లో మనకి ఇష్యూ జరిగిన తర్వాత 12 ఇష్యూ జరిగిన తర్వాత 2013లో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము ఒక దసపల్లవట్లో కలిసి మన గోడు వినపం చెప్పడం జరిగిందండి. ఆ రోజు 3 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు గడిచిన అతను మాకు ఇచ్చిన హామీ మాత్రం మనకి పట్టించుకోలేదండి. అయితే ఈ జగన్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తప్పుటి ఆరోపణలు మానుకోవాలని నారాయణపేట జిల్లా కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వార్ల విజయ్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన మీడియాలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, రాష్ట్ర స్థాయి నాయకునిపై ఇలాంటి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేందర్, మద్దూరు సీనియర్ నాయకుడు తిరుపతి రెడ్డి, సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి గారు ఇచ్చారు. దాని సందర్భంగా తను కొన్ని మాటలు మాట్లాడాడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి. అది పచ్చి నిజం. మరి అది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు మరి
స్థానిక ఎమ్మెల్యే గారు దానికి తీసుకున్నది వాస్తవము, తను అధికారులతో ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవము, మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. మరి దానికి కట్టుబడి ఉండాలి తను. మేము తప్పకుండా దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు టైం ఎక్కడ చెప్పండి, మేము ఆ అధికారులను తీసుకొస్తాం, మాట్లాడిపిస్తాం. మరి దీనికి కట్టుబడి ఉంటారా ఎమ్మెల్యే గారు? మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మొన్న మా టైగర్ రేవంత్ రెడ్డి గారి గురించి చాలా అవాకులు చవాకులు మాట్లాడారు. మిస్టర్ పట్నం నరేందర్ రెడ్డి గారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు తీసుకుని సంపాదించడానికి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ మీద ఉంది, అధికారం మీద ఉంది, ముఖ్యమంత్రి మీరున్నారు. మరి మీరు ఆయన మీద ఏమైనా కేసులు చేయొచ్చు కదా, మరి ఎందుకు చేస్తలేరు మీరు? నువ్వు ఈడొచ్చి కోసిగిలా కొడంగల్లో వచ్చి మాట్లాడడం కాదు, అక్కడ మీ ముఖ్యమంత్రే చూస్తున్నాడు, ఆయనకే శాతం అయితే లేదు. నీవు వచ్చి పెద్ద మాట్లాడితే ఇక్కడ ఎవరు జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు మళ్ళీ ఇంకొకటి మాట్లాడుతున్నావు, ఇక్కడ అధికారులని నేను ఎవరిని డబ్బులు. పట్నం నరేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా లంచాల సంస్కృతి నీకుంది నాకు లేదంటాని అన్నారు. ఈరోజు కొడంగల్లో చిన్న పుట్టిన ప్లాన్ కానుంచి 90 ఏళ్ల ముసలోని అడిగినా కూడా చెప్తారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు లంచకుండా, నరేంద్ర రెడ్డి గారు లంచకుండే అంటని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవి వాళ్లకు వసూళ్ల కోసం, బిల్డర్ల దగ్గర వాళ్ళ దగ్గర వసూళ్ల కోసము పిసిసి పదవి వచ్చిందంటని ఆరోపణ చేశారు. మొన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష పదవి మరి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాని సందర్భంగా తను కొన్ని మాటలు మాట్లాడాడు కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. అది నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు చివరన క్రాకర్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపట్టడంతో సత్యనారాయణ కో అండ్ కంపెనీ గోదాం పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక తొలిసారి కార్యవర్గంతో సునీతారావు సమావేశం నిర్వహించారు. సమావేశం తరువాత సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను మహిళా కాంగ్రెస్ టీం కలిసింది. సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలకు పోలీసులు గౌరవంగా భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా చూడాలని కోరారు. అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మహిళలను మహిళా కానిస్టేబుళ్లతోనే అరెస్ట్ చేయించాలని కోరారు. నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్ కి నిషేధిత గంజాయిని యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు కేటుగాళ్లు. ఈ అనుమానం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో రవాణా చేస్తూ బురిడి కొట్టిస్తున్నారు. కేతేపల్లి మండలం కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి పట్టుబడింది. నల్గొండ జిల్లా పోలీసులు సాధారణ వాహన తనిఖీలో భాగంగా జగదల్పూర్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా హైదరాబాద్ కు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును తనిఖీ చేశారు. దీంతో మొత్తం 23 ప్యాకెట్ల సుమారు 69 కేజీల గంజాయి పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని తెలిపారు. वो पैसेंजर डेली सर्विस गाड़ी है सर, हैदराबाद जा रहा है. वो पैसेंजर बैठा है ना, वो ऑनलाइन किया हुआ था. हमको नहीं मालूम था क्या लेके बैठा, हमको मालूम ही नहीं था. मालूम रहता तो उधर से लेके आता ही नहीं. डेली सर्विस गाड़ी है सर हमारा, डेली अप एंड डाउन होता है. कितना अभी चढ़े हो घर पे?
वो ऑनलाइन में पर्ची में है 8 आदमी चढ़े। कौन सी प्लेस में चढ़े बस? ये दोरनापाल के पास। अब हम तो नहीं देखे थे। तो गाड़ी पे कहाँ पे रखा बोले? हाँ अपना टोल प्लाजा वहाँ चेकिंग होने के बाद इधर लेके आए। नाम क्या आप? ये छोटा बैग है सर। हमको मालूम रहता तो हम चेक करके उतार देते, नहीं लेके आते। सब किधर जा रहे हैं बोले? ये हैदराबाद जा रहे थे साहब। हाँ ऑनलाइन पर्ची आपको दिखाया ना, ये 8 आदमी एक साथ है साहब। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారని నక్కా ఆనంద్ ఆగ్రహం. హస్తినాపురం కార్పొరేటర్ పై దాడి చేశారన్న ఆరోపణలు ఖండించిన టీఆర్ఎస్. అసత్య ప్రచారాలు ఆపాలని బీజేపీ నేతలకు హితవు. శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి వర్షాకాలం పంట సాగుకు నీరు విడుదల. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందిస్తున్నారన్న ఎమ్మెల్యే. ఆర్సీపురంలో పట్టణ ప్రగతిలో మొక్కలు నాటిన శాసన మండలి ప్రోటెం చైర్మన్. ప్రకృతిని పరిరక్షించాలన్న వి భూపాల్ రెడ్డి. నెల్లూరు జిల్లా గూడూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.